కోసం అహం పడే తపన అహంకారపూరితమైన మనస్సుకు సహజంగానే అంటిపెట్టుకుని ఉండే భావోద్వేగపరమైన బాధ మరొకటి ఉంది. అదేమిటంటే తమలో ఏదో లోటు ఉందని, తాము అసంపూర్ణులమనే ఒక లోతైన వెలితి. కొందరికి ఈ వెలితి తమలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. మరికొందరిలో అది సుప్తచేతనావస్థలో అన్కాన్షియస్గా దాగి ఉంటుంది. తమలో లోటు ఉందనే విషయం తెలిసినవారు నేను దేనికీ పనికిరాను, నాలో ఏ యోగ్యత లేదు అనే ఒక విధమైన అశాంతితో, ఆత్మన్యూనతా భావంతో ఎప్పుడూ కుమిలిపోతుంటారు. అదే ఆ వెలితి స్పృహలో లేనివారిలో అది తీరని కోరికగా, ఏదో కావాలనే తీవ్రమైన దాహంగా పరోక్షంగా బయటపడుతుంది. పరిస్థితి ఏదైనప్పటికీ తమలో ఉన్న ఈ ఖాళీని పూరించుకోవడానికి మనుషులు తమ అహాన్ని సంతృప్తిపరిచే విషయాల వెంట, గుర్తింపుల వెంట ఉన్మాదుల్లా పరిగెడుతుంటారు. అలా తమను తాము సంపూర్ణులుగా భావించుకోవడం కోసం వస్తువులు, డబ్బు, విజయం, అధికారం, హోదా లేదా ఒక ప్రత్యేకమైన బంధం కోసం ప్రాకులాడుతుంటారు. ఇవన్నీ సాధిస్తే తమ గురించి తాము గొప్పగా అనుకోవచ్చని, తమ జీవితం పరిపూర్ణమవుతుందని వారి భ్రమ. కానీ అహర్నిశలు శ్రమించి వాటన్నింటినీ సాధించిన తర్వాత కూడా ఆ వెలితి ఇంకా అలాగే ఉందని, నిజానికి అదొక అంతులేని అగాధమని వారికి త్వరలోనే అర్థమవుతుంది. అప్పుడే వారు నిజమైన చిక్కుల్లో పడతారు. ఎందుకంటే తమను తాము ఇక ఎంతమాత్రం మోసం చేసుకోలేరు. వాళ్లు మళ్లీ భ్రమల్లో బతకాలని ప్రయత్నించినా అది మునుపటి అంత సులభం కాదు. మీ జీవిత పగ్గాలు అహంకారం చేతిలో ఉన్నంతకాలం మీరు ఏనాడూ నిజమైన ప్రశాంతతను పొందలేరు. ఒక కోరిక తీరినప్పుడు లేదా మీరు అనుకున్నది సాధించినప్పుడు కలిగే ఆ క్షణికమైన ఆనందం మినహా మీరు ఎప్పటికీ తృప్తిగా జీవించలేరు. అహం అనేది మీ అసలైన ఉనికి కాదు, అదొక కల్పితమైన ప్రతిరూపం. కాబట్టి తన ఉనికిని కాపాడుకోవడానికి దానికి ఎప్పుడూ బాహ్య విషయాల ఆసరా కావాలి. దాన్ని నిరంతరం రక్షించుకుంటూ దానికి అస్తిత్వాన్ని, గుర్తింపును అందిస్తూ ఉండాలి. సాధారణంగా ఈ అహంకారం వేటితో మమేకమవుతుందంటే మనం కూడబెట్టిన ఆస్తులు, మనం చేసే వృత్తి, సమాజంలో మనకున్న హోదా, మన పాండిత్యం, చదువు, శారీరక రూపం, మనలోని ప్రత్యేక నైపుణ్యాలు, బంధాలు, వ్యక్తిగత మరియు కుటుంబ నేపథ్యం, మనం నమ్మే సిద్ధాంతాలు. అంతేకాకుండా రాజకీయ, జాతీయ, కుల, మతపరమైన గుర్తింపులు. కాని పరమ సత్యమేమిటంటే ఇందులో ఏదీ నిజమైన మీరు కాదు. ఈ సత్యం మీకు భయం కలిగిస్తోందా, లేదా ఒక పెద్ద భారం దించినట్లుగా ప్రశాంతంగా అనిపిస్తోందా? ఎందుకంటే ఈరోజు కాకపోయినా ఏదో ఒక రోజు వీటన్నింటినీ మీరు వదిలేయాల్సిందే. బహుశా ఈ విషయాన్ని జీర్ణించుకోవడం మీకిప్పుడు కష్టంగా అనిపించవచ్చు. మీ అసలైన ఉనికి ఇందులో ఏదీ కాదనే నా మాటను మీరు గుడ్డిగా నమ్మాలని నేను కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆ సత్యాన్ని మీ అంతట మీరే స్వయంగా అనుభూతి చెందుతారు. కనీసం మృత్యువు సమీపిస్తున్న క్షణాల్లోనైనా ఈ వాస్తవం మీకు అవగతమవుతుంది. మరణం అంటే మరేమిటో కాదు, నిజమైన మీరు కాని వాటన్నింటినీ మీ నుండి వేరుచేసి పారేయడమే. జీవితం యొక్క అతిపెద్ద రహస్యం ఏమిటంటే శరీరం చనిపోవడానికి ముందే మీలోని అహంకారాన్ని చంపేయడం. డై బిఫోర్ యు డై. అప్పుడే అసలు మరణం అనేది లేదన్న శాశ్వత సత్యం మీకు సాక్షాత్కరిస్తుంది.